ऊर्ध्वाजान्त महापुरुषातयो मार्जयन्त कलशस्तद पुण्याहजरेण वास्तोष्पत इति मन्त्रमुच्चरन् महापट्टाभिषेकोत्सव द्रव्याणि स्थलं च सम्प्रोक्ष्य ओम वास्तोष्पते प्रतिजानीह्यस्मान् स्वावेशो अनमीवो भवानः यत्वे महे प्रचतन्नो जुषस्वसन्न एधिद्विपदेशं च పట్టాభిషేకానికి वास्तु పూర్వాంగంగా జరిగేటువంటి జరుపవలసినటువంటి విశ్వక్సేన పూజ పుణ్యాహవచన కార్యక్రమాలు పూర్తయ్యాయి. విశ్వక్సేనుడు భగవంతుని యొక్క సైన్యాధిపతి, అదేవిధంగా విఘ్నాధిపతి. వైష్ణవ సంప్రదాయానుసారం పాంచరాత్రాగమాన్ని అనుసరించి విఘ్నములన్నీ తొలగడానికి విశ్వక్సేనుణ్ణి ఆరాధించడం అనేటువంటిది సంప్రదాయం. ఎటువంటి పుణ్య కార్యములను మనం ఆచరిస్తూ ఉన్నా అవి నిర్విఘ్నంగా పరిసమాప్తం కావడానికై విశ్వక్సేనారాధన జరిపే ఆ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విశ్వక్సేనుడు పూర్తిగా మహావిష్ణువు ఎలా ఉంటాడో అదే రూపంతో ఉంటాడు. మనకు పరమపదానికి వెళ్ళడం, మోక్షము, భగవంతుడు ఉండేటువంటి స్థానానికి వైకుంఠం అని పేరైతే ఆ వైకుంఠంలో ఉండేటువంటి జీవులు ఎలా ఉంటారో మనకు శాస్త్రం చెప్తున్నది. అక్కడ ఉండేటువంటి వాళ్లకు సాయుజ్యము అని, సామీప్యము అని, సాలోక్యము అని, సారూప్యము అని 4 రకాల మోక్షములు ఉంటాయి అని అంటారు. సామీప్యము అనంటే దగ్గరగా ఉండడం, సారూప్యము అనంటే విష్ణువు ఎలా ఉన్నాడో అదే రూపం కలిగి ఉండడం, సాలోక్యము అనంటే విష్ణువు ఏ లోకంలో ఉన్నాడో ఆ లోకంలో ఉండడం, సాయుజ్యము అనంటే విష్ణువుతోనే ఎల్లప్పుడూ కలిసి ఉండడం. ఈ 4 రకాల విధానాలు. దీంట్లో విశ్వక్సేనుడు పరిపూర్ణంగా విష్ణువుతో సారూప్యం కలిగి ఉంటాడు అని, అంతేకాక మహావిష్ణువు చేయవలసినటువంటి అనేకమైనటువంటి పనులను తన నెత్తి మీదే పెట్టుకొని ఈ లోక సంరక్షణమంతా కూడా ఆ విశ్వక్సేనుడే చేస్తాడు. కనుక అలాంటి విశ్వక్సేనారాధన ముందుగా జరిగింది. ఆ తర్వాత ద్రవ్యశుద్ధి కొరకు, స్థలశుద్ధి కొరకు, ఈ ప్రాంతము శుద్ధి అవ్వడం కోసమని, మన బోటి వారంతా కూడా శుద్ధం కావడం కోసమని అక్కడ ఒక కలశాన్ని ఏర్పాటు చేసి ఆ కలశంలో ఉండేటువంటి తీర్థములను వేదమంత్రముల చేత ప్రత్యేకించి ఆ నీళ్లను అభిమంత్రించేటువంటి మంత్రములతో అభిమంత్రించి దాంట్లో పుండరీకాక్షుణ్ణి, సుదర్శనుణ్ణి ఆవాహనం చేసి ఈరోజు మంచి రోజు అనంటూ అక్కడ ఉండేటువంటి వేదవేత్తలైనటువంటి వారంతా కూడా 3 సార్లు ఈరోజు మంచి రోజు, ఈ కర్మ సక్రమంగా నిర్వహింపబడాలి, దీనికి మంగళం జరగాలి అని ఈ విధంగా కోరుకుంటూ ఆ కలశాన్ని అభిమంత్రణం చేశారు. ఆ తీర్థములతోటి అందరినీ, అక్కడ ఉండేటువంటి వస్తువులను, స్వామివారిని, వీటినన్నిటి కూడా ప్రోక్షణం చేయడం జరిగింది. దీని ద్వారా ఈ 2 కార్యక్రమములు మనం తర్వాత చేయబోయేటువంటి కార్యక్రమానికి యోగ్యతను కలుగజేస్తుంది. కనుక ఈ విశ్వక్సేన పూజ పుణ్యాహవచన కార్యక్రమాలను నిర్వర్తించారు. ఆ తర్వాత ఈ పట్టాభిషేకంలో ప్రత్యేకించి చేసేటువంటి ఋత్విగ్వరణం అనేటువంటిది ఉంటుంది. ఈ ఋత్విగ్వరణంలో మనకు ఆనాడు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరిగినప్పుడు వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు అనేటువంటి 8 మంది మహర్షులు రామచంద్రమూర్తిని పట్టాభిషిక్తుణ్ణి చేశారట. అలా ఉన్నటువంటి ఆ 8 మంది ఋషులకు ప్రతీకలుగా ఇక్కడ ఉండేటువంటి స్వాములను వారిగా భావిస్తారు. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళలో వశిష్ఠుడు ఒక అర్చకులు, ఒక వశిష్ఠుడు, ఇంకొక ఆయన వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, ఇలాగా ఆ మహర్షుల యొక్క పేర్లతోనే ఇక్కడ ఉండేటువంటి స్వాములను వ్యవహరించడం జరుగుతుంది. అలా 8 మందికి ఆ దీక్షను ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ఋత్విగ్వరణ కార్యక్రమం జరపడంతో పాటుగా ఇందాక మనం చెప్పుకున్నాం, పట్టాభిషేకానికి రామాయణం అనేటువంటిది ప్రధానం. ఆ రామాయణ పారాయణలో పట్టాభిషేక సర్గను ఇక్కడ పఠించడానికి వాల్మీకి స్థానంలో ఒకరిని ఇక్కడ వరిస్తారు. కనుక ఒక స్వామి వాల్మీకి స్థానంలో ఉంటారు, ఇంకొకరు విశ్వామిత్ర స్థానంలో ఉంటారు. ఇలాగా ఈ మహర్షుల యొక్క రూపాలతోటి ఇక్కడ ఉండేటువంటి స్వాములనే వారిని ఆవహించి ఇక్కడ ఋత్విక్కులుగా వారిని వరించడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వర్తిస్తారు.
పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః మహాపట్టాభిషేకోత్సవాఖ్యే కర్మణి ఆచార్యత్వాది యోగ్యతా సిద్ధ్యర్థం ఋత్విక్వరణం కరిష్యే దేవేశం ప్రార్థ్య భద్రాద్రిరామ కృపయా పరయా ముదాతే బ్రహ్మోత్సవేషు క్రియమాణ మహోత్సవోజం పట్టాభిషేకమతిమోదమం గృహాణ సద్ధర్మపాలనధయే చ ప్రభో ప్రజాన శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః ప్రార్థ్య దేవదేవస్య అనుజ్ఞామాదాయ తథా ఆచార్యవరణం హరితసగోత్రోద్భవం పొడిజేటి రామచంద్రాచార్య శర్మాణం వసిష్ఠరూపిణం ఆచార్యం త్వాం వృణీమహే యథాచార్యో వసిష్ఠో హి పురాయోధ్యా పురే వరః పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ ఏవం భారద్వాజగోత్రోద్భవం సీతారామచంద్రాచార్య శర్మాణం బ్రహ్మాణం వామదేవరూపిణం త్వాం వృణీమహే యథా బ్రహ్మా వామదేవః పురాయోధ్యా పురే వరః పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ వశిష్ఠుడి ఆవాహనం జరిగింది, వశిష్ఠుడిని ఋత్విగ్వరణం జరిగింది. ఆ తర్వాత వామదేవుడు, ఆ వామదేవుడు స్థానంలో ఒక అర్చక స్వామిని ఇక్కడ వరించడం జరిగింది. తతః కౌశిక గోత్రోద్భవం అమరవాది వెంకట సీతారామానుజాచార్య శర్మాణం జాబాలిరూపిణం ఋత్విజం త్వాం వృణీమహే యథా మహర్షిర్జాబాలిః పురాయోధ్యా పురే వరః తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. జాబాలి స్థానంలో ఒక అర్చక స్వామిని ఇక్కడ వరించడం జరిగింది. హరితసగోత్రోద్భవం పొడిజేటి సత్యనారాయణాచార్య శర్మాణం కశ్యపరూపిణం ఋత్విజం త్వాం వృణీమహే భూత్కాస్యప ఋషిః పురాయోధ్యా పురే వరః తథా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. పట్టాభిషేకాన్ని జరిపించినటువంటి వాళ్ళల్లో కశ్యపుడు అనేటువంటి మహర్షి ఒకరు, ఆ కశ్యప స్థానంలో ఒక అర్చక స్వామిని వరించారు. తతః కౌశిక గోత్రోద్భవం మురళీకృష్ణమాచార్య శర్మాణం సుయజ్ఞరూపిణం కాత్యాయనరూపిణం ఋత్విజం త్వాం వృణీమహే కాత్యాయనో యోగే పురాయోధ్యా పురే వరః తదా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. కాత్యాయనుడు అని ఒక మహర్షి, ఆయన్ను ఇక్కడ ఒక అర్చక స్వామిగా వారిని వరించారు. కౌశిక గోత్రోద్భవం అమరవాది గోపాలకృష్ణమాచార్య శర్మాణం ఆత్రేయ గోత్రోద్భవం కోటి రామస్వరూప రాఘవాచార్య శర్మాణం సుయజ్ఞరూపిణం ఋత్విజం త్వాం వృణీమహే యథా సుయజ్ఞనామర్షిః పురాయోధ్యా పురే వరః తదా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. సుయజ్ఞుడు అనేటువంటి మహర్షి యొక్క స్థానంలో దేవస్థాన ప్రధానార్చకులైనటువంటి కోటి రామస్వరూప రాఘవాచార్య గారిని వరించారు. ఆత్రేయ గోత్రోద్భవం యథా గౌతమనామర్షిః పురాయోధ్యా పురే వరః తదా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. గౌతమ మహర్షి స్థానంలో మరొక అర్చక స్వామిని ఇక్కడ ఋషిగా వరించడం జరిగింది. విజయ శర్మాణం విజయరూపిణం ఋత్విజం త్వాం వృణీమహే యథా విజయనామర్షిః పురాయోధ్యా పురే వరః తదా పట్టాభిషేకేస్మిన్ భూత్వా రామపరో భవ. విజయుడు అనేటువంటి మహర్షి యొక్క స్థానంలో దేవస్థాన మరొక ప్రధానార్చకులు శ్రీమాన్ విజయరాఘవన్ గారిని విజయ మహర్షి యొక్క స్థానంలో వారిని వరించడం జరిగింది.
కౌశిక గోత్రోద్భవం కుమాండూరి ఇళయవల్లి స్థలజాయి శ్రీనివాస శర్మాణం రఘునాథ భట్టరాచార్య స్థానే స్థానాచార్యం త్వాం వృణీమహే. భక్త రామదాస్ గారి ఆచార్య స్థానంలో ఆనాడు రఘునాథ భట్టర్ అనేటువంటి మహనీయులు ఉండేవారు. ఆ రఘునాథ భట్టర్ వారి యొక్క ఆదేశాల ప్రకారమే ఇక్కడ ఉండేటువంటి దేవస్థానంలో జరిగేటువంటి ఆచార వ్యవహారాలు ఆనాటి నుండి ప్రారంభించి అలా జరుగుతూ వస్తున్నాయి. వారి యొక్క స్థానంలో ఒక స్వామిని ఇక్కడ వరించడం జరిగింది. భరద్వాజ గోత్రోద్భవం